హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము క్యాబేజీ పచ్చడిని చేసుకుందాము. సో క్యాబేజీని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేశాను. ఇక్కడ డ్రై మసాలా కోసము పీనట్స్, ఉరద్ దాల్, చనా దాల్, జీలకర్ర అయినా ధనియాలు మంచిగా స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఆయిల్లో గార్లిక్ అండ్ పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇలా వేగిన తర్వాత మనం క్యాబేజీని వేసేసుకుందాం. క్యాబేజీ మగ్గుతున్నప్పుడు ఉప్పు వేసేసుకున్నాము, అలాగే పసుపు కూడా వేసుకుందాం. దీంట్లోనే కట్ చేసుకున్న టమాటోస్ కూడా మిక్స్ చేసేసుకుందాం. చింతపండును కూడా కలిపేసుకోండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసి దీన్ని మగ్గనిద్దాం. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలండి. అప్పుడు మనము స్టవ్ కట్టేసి చల్లారనిచ్చేద్దాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో పట్టేసుకుందాము. పల్స్ మోడ్లో ఇలా మనము మిక్సీ చేసుకోవాలండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసేద్దాము. తాలింపుకి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరప ఇంకా హింగువ వేసాను. దీంట్లోనే కర్రీ లీవ్స్ కూడా వేసేసి ఏదైతే మనము పేస్ట్గా చేసేసుకున్నామో క్యాలీఫ్లవర్ చట్నీ దీంట్లో కలిపేసి ఒక బౌల్లో తీసేసుకుందాం. క్యాలీఫ్లవర్ చట్నీ రెడీ అండి. తాలింపు వేసేసాను. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు నచ్చితే. బాయ్.